హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో కన్నడ బిగ్ బాస్ హౌస్లో 2 రోజులు చాలా ముఖ్యమైన 2 రోజులు శని ఆదివారాల్లోన ఏమేం జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, మరి ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతోందో తదితర విషయాలన్నీ కూడా మీకు పూసగుచ్చినట్టు చెప్తాను. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే శని ఆదివారాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కిచ్చా సుదీప్ గారు. కిచ్చా సుదీప్ గారు శనివారం రోజు పంచాయతీ చేస్తారు, ఆదివారం రోజు ఫన్ డే టాస్క్ చేస్తారు, ఆ తర్వాత నామినేషన్లో ఉన్న వారు ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇది కదా ప్రతి వారం జరగాల్సిన తంతు. అయితే కాస్త జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఈ వారం కాస్త డిఫరెంట్గా జరిగింది. కారణం ఒకటే, ఈసారి నో ఎలిమినేషన్. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక బిగ్ బాస్ చివరి 3 వారాల్లోకి వచ్చేసింది. సుదీప్ గారే చెప్పారు, మిగిలింది 3 వారాలే, 7 రోజులకు ఒక వారం, అంటే 21 రోజులు మాత్రమే. ఈ 21 రోజులు మాత్రమే ఆట ఉంది అన్నప్పుడు ఎలా ఆడాలి, ఏ విధంగా ఆడాలి, ఒకరిపైన ఒకరికి ఏ విధమైనటువంటి ఫెరోషియస్ గేమ్ ప్లే ఉండాలి. కానీ ఎందుకో ఈసారి సీజన్ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఈ యాక్టివిటీ కాస్త డల్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. నాకే కాదు, చాలామంది మిత్రులకు అనిపిస్తుంది. అంతా బాగుంది కానీ ఏదో ఒకటి లోపమయ్యింది. కారణం ఒకటే, కన్నడ బిగ్ బాస్ అనగానే మన ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటాయి. ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ ప్రోగ్రామింగ్ కావచ్చు, అన్నిటికీ మించి కిచ్చా సుదీప్ హోస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్నడ బిగ్ బాస్ను ఒక లెవెల్కు తీసుకెళ్లేటువంటిది. కానీ సీజన్ 11లో మాత్రం ఎందుకో పడుతూ లేస్తూ వస్తూ ఉంది. ఒక కిచ్చా సుదీప్ గారి హోస్టింగ్ అన్న కారణం వల్ల మాత్రమే హౌస్ కాస్త అందరి కళలు కనిపిస్తోంది, ఆట కాస్త కనిపిస్తోంది, రోజులు కాస్త గడుస్తున్నాయి. ఈ హోస్టింగే లేకుండా ఉండింటే ఈ పాటికి చాలా 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 పేలవంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. సరే, ఇక విషయానికి వస్తే నిన్నటి పంచాయతీ, శనివారం అంటే పంచాయతీ కదా, అందుకే నేను 2 రోజులు కలిపి ఒకేసారి చెప్పేస్తున్నాను. నిన్న కాస్త నేను చేయలేకపోయాను, సారీ మీకు అందరికీ. కాకపోతే ఈ వీడియోలోన 2 రోజులు కాంపెన్సేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. శనివారం రోజు ఏం జరిగింది? శనివారం రోజు మామూలుగా పంచాయతీ జరుగుతుంది. పంచాయతీ అంటే ఏంటి? పితలాటకం. ఎవరిపైన ఏం చేశారు, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఏ తప్పు చేశారు, ఎవరెవరు ఏ పని చేయాల్సింది చేయలేకపోయారు, వాళ్ళపైన ఒపీనియన్స్ ఎలా మారుతూ వచ్చాయో వీటన్నింటినీ పట్టుకొని, ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆ వారం రోజుల పాటు వాళ్ళు చేసిన తప్పులను పట్టుకొని చీల్చి చెండాడి చండమార్కుడిలాగా విజృంభించేటువంటి కిచ్చా సుదీప్ ఉగ్ర రూపాన్ని చూడడానికి శనివారం రోజు చాలామంది వచ్చి కూర్చుంటారు. అది వాರದ కథే కిచ్చన జొతి శనివారం పంచాయతీ. అయితే ఈసారి పంచాయతీ చాలా విచిత్రంగా జరిగింది. ఎందుకంటే అప్పటికే ఫ్యామిలీ వీక్లో ఆయా కుటుంబ సభ్యులు వచ్చి పంచాయతీ చేసి వెళ్ళిపోయారు. ఈ రకంగా చూసుకుంటే కిచ్చా సుదీప్ గారికి ఇప్పుడు పెద్దగా పంచాయతీ చేయడానికి ఏ అంశాలు లేవు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి కిచ్చా సుదీప్ గారికైనా కాస్త హోస్టింగ్ మర్యాద ఉంటుంది, భాష పైన ఒక పట్టింపు ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, తనదైన ఒక శైలి ఉంటుంది, తను మాట్లాడవలసిన రీతిని తానే స్వయంగా డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన తీరు వేరు. కానీ కుటుంబ సభ్యులకు అది అవసరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తమ వాళ్ళని కూర్చోబెట్టుకొని బెత్తం పట్టుకొని, నువ్వు చేయవలసింది ఇది, నువ్వు చేస్తున్నది ఇది, నీ తప్పు ఇది, ఇలా చేస్తే నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు, నువ్వు గెలిచి కదా రావాల్సింది, నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇది కదా అని చాలా 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 పాయింట్ బ్లాక్లో పెట్టి రివాల్వర్తో పేల్చినట్టు మరి చెప్పారనమాట. ఇది షాకింగ్గా ఉన్నా కూడా ఒక రకంగా హౌస్ కంటెస్టెంట్లకు కరెంట్ ట్రీట్మెంట్ లాంటిది. ముఖ్యంగా ఇద్దరికి, ఆ ఇద్దరు ఎవరో మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది. ఇద్దరంటే 4. ఆ ఇద్దరు ఎవరు అంటే త్రివిక్రమ్, మంజు. వీళ్ళిద్దరికి మాత్రం షాకింగ్ ట్రీట్మెంట్ జరిగింది. ఎందుకంటే మంజు, ఆ తర్వాత గౌతమి, త్రివిక్రమ్
భవ్య, ఈ ఈ ఈ రెండు జంటల మధ్య కలిసి ఆడడం, జతగా ఆడడం, జత కోసం ఆడడం వల్ల వాళ్ళ ఆటల్ని వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళ ఉనికిని వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళు వెళ్ళవలసిన దారిని వాళ్ళు మర్చిపోతున్నారు అని ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చి స్పష్టంగా చెప్పి వెళ్ళారు. అదే విషయాన్ని కిచ్చా గారు ఇవాళ శనివారం రోజు ప్రస్తావించారు, వివరంగా చెప్పారు. కిచ్చా సుదీప్ గారు మొట్టమొదటి అదే చెప్తారు. ఇవాళ ఎలా ఉంది ఏంటి ఏం కథ శనివారం రోజు మాట్లాడుతూ ఆయన అంటారు, మీ కుటుంబ సభ్యులు వచ్చారు, మీతో మాట్లాడారు, ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చారు, డిన్నర్ తీసుకొచ్చారు, విందు తీసుకొచ్చారు, విందు భోజనం ఆరగించారు, ఎలా ఉంది? భోజనం చేస్తూ మైమరిచిపోయారా? అయిన వాళ్ళు వచ్చారని సంతోషంలో మునిగిపోయి కావలసిన పనిని వదిలేసుకున్నారా? మీ లక్ష్యం ఏంటో మీకు తెలుసా? ఇప్పటికీ మీ లక్ష్యం ఏంటో తెలియని ఒక దీనావస్థలో మీరు ఉండిపోయారా? ఏంటి అసలు మీ కథ అని ప్రశ్నించడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇది సూపర్, ఇది కదా కిచ్చా సుదీప్ గారు చేసేటువంటి పని. సో ఇక్కడ అలా 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 టేక్ ఆఫ్ అయిందన్నమాట. సో కిచ్చా సుదీప్ గారు మొట్టమొదట వాళ్లతో మాట్లాడించారు. మీ కుటుంబ సభ్యులు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది, మీతో ఏం మాట్లాడారు? అందరితో చెప్తారు. మోక్షిత వచ్చి అంటుంది, నువ్వు కొంచెం బాగా ఆడుతున్నావు కానీ ఇంకా కాస్త బాగా ఆడాలి అని చెప్పింది అని. ఆ తర్వాత రజిత్ కూడా అదే మాట చెప్తారు. అందరూ కూడా వాళ్ళు ఏమి కాషన్స్ ఇచ్చారు, ఏం వార్నింగ్ ఇచ్చారు అనేది దాపెట్టేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే బాగా మాట్లాడారు, ఇలా ఉంది అలా ఉంది, నువ్వు అలా ఉండు ఇలా ఉండని చెప్పి వెళ్ళారు సార్ అని చెప్తారు. వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత సుదీప్ గారు ఒక మాట అంటారు, ఓకే, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, చాలామంది సార్ అంటే కారు నడిపేవాడితో పాటు పక్కన్న వాళ్ళు ముందు సీట్లు కూర్చున్న వాళ్ళు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకోవడం. సీట్ బెల్ట్ వేసుకోకపోతే పక్కన ఉన్నవాడు కూడా డ్రైవ్ చేసేవాడు ఎడాపెడా బ్రేకులు తొక్కినప్పుడు తూలి పడిపోక తప్పదు అని చెప్తూ, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో నేను అర్థం చేసుకోండి. మీరు కారు నడపలేకపోయినా కూడా ఎదుటివాడు వేసే బ్రేకుకు మీరు పడిపోయే అవకాశం ఉంది అని కాషన్ ఇస్తూ, ఇక మీరు సీట్ బెల్ట్ వేసుకోండి, నేను స్టార్ట్ చేస్తానని మొదలుపెట్టారనమాట. అది సూపర్ సినిమాటిక్ స్టార్ట్ అనమాట. సో అలా చేస్తూ మొట్టమొదట ఆయన తీసుకునేది ఏంటంటే, ఈ వారం రోజుల్లోన ఈ వివిధ అంటే కషాయాలు తాగించేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అంటే ఎవరెవరికి ఏ వ్యాధులు ఉన్నాయి, స్వార్థము, ఆ తర్వాత దురహంకారము, ఆ తర్వాత వెనుకంజ వేయడము, ఆ తర్వాత ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవడం, కుతంత్రం చేయడం, నాటకీయత, ఇన్ని వ్యాధులతో బాధపడే వాళ్ళకు వాళ్ళ ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చి అక్కడ నిలబడి ఒక క్యాండిడేట్ని పిలిచి వీళ్ళు ఈ వ్యాధులు ఉన్నాయి కాబట్టి ఈ కషాయం వీళ్ళు తాగాలి అని చెప్పడం అన్నమాట. అక్కడ విశేషం ఏంటంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ మెజారిటీ పీపుల్ అందరూ కూడా కషాయం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరికి అంటే నథింగ్ బట్ చైత్ర. ఆ వీడియో క్లిప్ చూపిస్తారు. చూపించిన తర్వాత అడుగుతారు, దీన్ని చూస్తే మీకు ఏమనిపించింది? అందరూ కూడా చైత్రకే ఇచ్చేశారు కషాయం, ఆమెను తాగేసింది అని. సో మీకేమనిపించింది అన్నప్పుడు వాళ్ళు అలా కాసారు ఇలా సార్ అంటే, అలా కాదు, ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఒక చోట మీరందరూ ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నట్టు మీకు అనిపించట్లేదు? బయట వాళ్ళకైతే ఖచ్చితంగా అనిపించేలాగా ఉంది. ప్యాటర్న్ లాగా వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, ఎవరో ఒకరు ఒక స్టెప్ ముందేస్తారు, మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలోఅప్ అయిపోతారు. అందరికీ చైత్రమే కావాలన్నా అంటే మీరందరూ శుద్ధ పూసలో, మీరు అసలు ఏమి మైనస్ పాయింట్లు లేవా? అన్ని మైనస్ పాయింట్లు అందరికీ కూడా కనిపించింది ఒక చైత్రలో మాత్రమేనా అని క్వశ్చన్ చేశారు. నిజంగా ఇది అడగవలసిన ప్రశ్నే. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఆమె టార్గెట్ అయిపోతుందా అని అనిపిస్తుంది. కానీ హౌస్లో ఉన్న వాళ్ళకు తెలియని ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా హింసిస్తారో, ఎవరినైతే ఎక్కువ టార్గెట్ చేస్తారో వాళ్ళు ప్రేక్షకుల దృష్టిలో హీరో లేకుంటే హీరోయిన్ అయిపోతారు. అది తెలుసుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కరెక్ట్ కారణం చెప్పాం, వేసాం దెబ్బ, పడిపోయింది దెబ్బ అని అనుకుంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ మంది ఎక్కువసార్లు నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పించుకుంటూ వస్తూనే ఉంటారు. అంతేందుకు చైతన్యం చూసుకోండి, ప్రతి వారం ఏదో ఒక సందర్భంగా నామినేట్ అవుతూనే ఉంది ఆమె. ప్రతి సందర్భంగా ఏదో ఒక రీతిగా బయట తప్పించుకొని వస్తూనే ఉంది. దిస్ ఈజ్ ది లాజిక్.
కాబట్టి సరైన కారణాలతో నామినేట్ చేయాలి. ఎప్పుడు నామినేషన్లో ఉండకుండా సేఫ్ గేమ్ ఆడుతూ తప్పించుకొని వస్తున్న వాళ్ళు ఒక్కసారి నామినేట్ అయిపోతే బయటికి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఐశ్వర్యలాగా. ఐశ్వర్య అంతే కదా, నేరుగా భవ్య నామినేట్ చేసేసింది క్యాప్టెన్సీ హోదాలోన, ఆమె బయటికి వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇట్స్ ఎ మ్యాజికల్ హౌస్. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుండదు. సో ఇదే విషయాన్ని క్లిప్పింగ్స్ అంతా చూపించిన తర్వాత కిచ్చ సుదీప్ గారు అడుగుతారు, ఎవరికైనా ఏమైనా చెప్పాల్సిందంటే రజిత్ చేయతి చెప్తాడు. ఏమనిపించింది రజిత్ నీకు అంటే, సార్ ఆమెను మేము ఫూల్ చేయడానికి పోయి ఆమెను హీరో చేసేమనిపించింది. ఆమెను దెబ్బతీయాలని ప్రయత్నించి మేమే అందరం కలిసి ఆమెను హీరోయిన్ చేసేసి పైకి ఎత్తేసామని. దట్స్ ట్రూ. అలాగే ఇంకా మిగిలింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడింది ఇవన్నీ చూపిస్తారనమాట. అలాగే గౌతమి మంజు వాళ్ళ అక్క వచ్చి మాట్లాడి అతనితో చెప్తుంది మంజుతో, చూడు నువ్వు జాగ్రత్తగా ఆడు, నీకు కేపబిలిటీ ఉంది. మొదట నువ్వు ఆడిన ఆట ఏంటి, ఇప్పుడు నువ్వు ఆడుతున్న ఆట ఏంటి, నువ్వు ఎవరు వెంట వెళ్తున్నావు, ఎవరి కోసం ఆడుతున్నావు, నువ్వు ఆ ఫ్రెండ్షిప్ని కట్ చేసుకోవాల్సిందే, తప్పదు. నువ్వు కట్ చేసుకుంటే తప్ప నువ్వు ముందుకు వెళ్ళలేవు. గౌతమితో నువ్వు ఫ్రెండ్షిప్ కట్ ఇట్ అని చెప్తుంది అనమాట. ఆమెకు ప్రామిస్ కూడా చేస్తాడనమాట, అది చూపిస్తారు. అలాగే గౌతమి వాళ్ళ భర్త హబీ ఆమెతో మాట్లాడుతూ చెప్తాడనమాట, మంజు గురించి నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నారు, మంజు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమని నీకు అనిపిస్తోందా. ఆయన ఒక మాట చెప్తాడు ఎప్పుడు కన్వీనియంట్గా, నేను ఉండేది ఇలా అని, దాన్ని నువ్వు ఎప్పుడైనా విన్నావా అని చెప్పి, నీకు విషయం చెప్పనా, అసలైన ఆటగాడు మంజు, కాబట్టి జాగ్రత్తగా ఉండని ఆమెకు వారిని ఇచ్చిపోతారు. అలాగే భవ్య వాళ్ళ అమ్మ త్రివిక్రమ్తో మాట్లాడుతూ, మీరిద్దరు స్నేహం ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్, మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది, ఒక తల్లికి లాగా ఎమోషనల్ సపోర్ట్ ఆమెకి ఇస్తున్నారు, బట్ మీ ఫ్రెండ్షిప్ మీరు బయట చూసుకోండి, ఇక్కడ ఆట ఆడండి చెప్తుంది. సో అలాగే త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ కూడా ఒకటే మాట్లాడుతుంది, భవ్యను చూసి ఏమంటుంది, మీ ఇద్దరిని చూస్తుంటే మీరు రాధాకృష్ణుల్లాగా కనిపిస్తున్నారు, చాలా అందంగా ఉంది, చాలా ప్రెట్టిగా ఉంది మీ ఇద్దరిని చూస్తూ ఉంటే అని భవ్యతో చెప్తూ, త్రివిక్రమ్తో ఏమంటుంది, ఒకరి కోసం నీ ఆటను వదులుకోవద్దు, కప్పు నువ్వు కొట్టుకు రావాలి, ఇది క్రికెట్ కాదు, ఒకరు ఆడినా కూడా టీం మొత్తం గెలిచిపోతుంది అనడానికి, ఇది బిగ్ బాస్ గేమ్, నువ్వే ఆడాలి, నువ్వే గెలవాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. సో ఇలా అలాగే రజిత్ వాళ్ళ భార్య కూడా చెప్తుంది, గౌతమి పైన నువ్వు ఎక్కువ డిపెండ్ అవుతున్నావు, ఎమోషనల్గా డిపెండ్ కావద్దు అని చెప్తుంది. సో ఇవన్నీ క్లిప్పింగ్స్ చూపిస్తారనమాట బిగ్ బాస్ సుదీప్ గారు. చూపించి అడుగుతారు, ఇప్పుడేమంటారు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు వారం నేను వచ్చి చెప్పే మాటలు వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి, కిచ్చా సుదీప్ చెప్పిన మాటలు వినొద్దు, ఓకే డన్. మీకు ఇంతగా ఓట్లు వేసేటువంటి మీ ప్రేక్షకుల మాట కూడా మీరు వినొద్దండి, డన్. కానీ మీ కుటుంబ సభ్యులు మీ మేలు కోరి, మీ మంచి కోరి చెబుతున్నటువంటి మాటల్ని మీరు వినకపోతే ఖచ్చితంగా నష్టపోతారు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని ఆయన చెప్తాడనమాట. సో ఇలాగా చెప్పిన తర్వాత బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ మొదలవుతుంది. ఆ టాస్క్ మొదలవడం ఏంటంటే కనుక ఇప్పుడు మీరు టాప్ గేర్లో వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంకా మిగిలింది 3 వారాలే, ఎక్కువ టైం లేదు. ఆయన అదే చెప్తారు, 3 వారాలు, నామినేషన్ లేదు, 9 మందే ఉన్నారు, గెలిచిపోయేది ఒక్కరే, 8 మంది పక్కకు వచ్చేస్తారు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. 8 మంది పక్కకు వచ్చేస్తారు, ఒక్కరే కప్పు గెలుచుకుని వెళ్ళేది, ఉండేదే 9 మంది, మీకున్న రోజులు 21 రోజులు మాత్రమే. ఇది రియాలిటీ, దీన్ని పట్టుకొని మీరు ఆలోచించాలి అని కిచ్చా సుదీప్ గారు చాలా చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తారన్నమాట. అలాగే ఒక యాక్టివిటీ కూడా పెడతారు. ఫ్యామిలీ క్లిప్పింగ్స్ అన్ని చూపించిన తర్వాత అక్కడ ఫ్యామిలీ క్లిప్పింగ్స్ చూపించేటప్పుడు ఇంకొక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, ఓకే ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, నిజంగా కూడా మీ తల్లిదండ్రులకు, ఆ తర్వాత అక్క చెల్లెలకు, మీకు అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. కిచ్చా సుదీప్గా నేను చేయలేని పని మీరు చేశారు, నేను ఎంత చెప్పినా వినని మాటల్ని మీరు కూడా చెప్పారు, చూద్దాం వాళ్ళు మారుతారేమో అని చెప్తూ, కానీ
లోపలికి వెళ్ళేవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు అగ్రిమెంట్ పైన ఏం సైన్ చేసి వెళ్ళింటారు, ఏవేవి మాట్లాడకూడదు అని ఒప్పందంలో ఉంటుందో వాటన్నింటినీ కాదని ఇంటిలో వెళ్ళాక అవే మాటలు మాట్లాడారు. మీ బిడ్డ ఒకటి బిడ్డ అని అనుకుంటే ఎట్లా? అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏ తల్లిదండ్రులకు బిడ్డదే కదా, వాళ్ళకు కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళకు కాస్త సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మీరు ఎడాపెడా మాట్లాడిస్తే ఎలా? యాక్చువల్గా మీరు మాట్లాడిన మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు. బట్ బిగ్ బాస్ ఎక్స్క్యూజ్ చేశారు. ఎందుకంటే మీరు వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్న మూడుని బట్టి ఓకే అనేశారు. కానీ తను సీరియస్ అయ్యి ఒక వాయిస్ రైజ్ చేసి మీరు మాట్లాడకూడదు అన్న మాటలు మాట్లాడారు కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించిన అభ్యర్థిని, బిగ్ బాస్ హౌస్లో మెంబర్ని మీరు లేవండి, ఇక మెయిన్ ద్వారం గుండా బయటకు వచ్చేసేయండి అని ఉంటే ఎవరు బాధ్యులు? మీ బిడ్డ బయటికి రావడానికి మీరే బాధ్యులు అవుతారు కదా. అది కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఉండాల్సింది అని ఆ మాట కూడా చెప్తాడనమాట. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వన్. అంతే కదా. అక్కడ అంటే బహుశా నాకు తెలిసి మంజు గురించి మాట్లాడుతూ వాళ్ళ అక్క గౌతమి గురించి మాట్లాడడం, త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ భవ్య గురించి మాట్లాడడం, అలాగే భవ్య గురించి మాట్లాడుతూ భవ్య వాళ్ళమ్మ త్రివిక్రమ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కొంచెం సెన్సిబుల్ పాయింట్స్. కాస్త జాగ్రత్తగా. అలాగే రజిత్ భార్య కూడా గౌతమి దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు డిపెండ్ కావద్దు అని చెప్పడం, ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఇంకొకరిని ట్రిగ్గర్ చేయడం, రిపేర్ చేయడం వరకు ఊరికే తమ గాడిని రిపేర్ చేసే క్రమంలో ఇంకొక గాడిని దెబ్బతీయలేదు కదా. అదే అక్కడ జరిగింది అని కిచ్చ సుదీప్ గారు చెప్పారనమాట. ఇది ఒక నోట్, సీరియస్ నోట్. సో దాన్ని పక్కన వదిలేస్తే ఇక ఈ టాస్క్ ఏంటంటే టాప్ గేర్. ఇక బండి టాప్ గేర్లో వెళుతుంది. టాప్ గేర్లో వెళ్ళాలి అనుకుంటే మీరు టాప్ గేర్లో బండిని నడపాలంటే మీకున్న అడ్డంకి ఇది, మీకున్న ఇబ్బంది ఇది, మీకున్న కష్టం ఇది, మీకున్నటువంటి మొహమాటం ఏది, అది చెప్పాలి. ఇదే హౌస్ మెంబర్స్కు టాస్క్. సో ఒక్కొక్కరిని యాక్టివిటీ రూమ్ పిలిపిస్తారు. ఆ యాక్టివిటీ రూమ్లో జరిగే యాక్టివిటీ కేవలం హోస్ట్కు, ఆ మెంబర్కు మాత్రమే తెలుస్తూ ఉంటుంది, ప్రేక్షకులకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చున్న లివింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళకు ఇది కనిపించదు. ఆ విషయం చెప్తారు ఆయన. చెప్పి ఒక్కొక్కరిని పిలిపిస్తారు. విశేషం ఏంటంటే గౌతమిని పిలిపించినప్పుడు మంజు బొమ్మలు కట్ చేసేస్తుంది. అలాగే మంజు గౌతమ్ బొమ్మలు కట్ చేసేస్తారు. అలాగే త్రివిక్రమ్ భవ్య ఫోటో కట్ చేసేస్తారు, భవ్య త్రివిక్రమ్ ఫోటో కట్ చేసేస్తుంది. ఇది కావాల్సింది. సో వాళ్ళ బండి టాప్ గేర్లో వెళ్ళడానికి అడ్డుకుంటున్నది వీళ్ళే అని వాళ్ళే అంగీకరించినట్టు లెక్క. దిస్ ఈజ్ ది బ్యూటిఫుల్ వన్. అంటే ప్రేక్షకులు కోరుకుంటున్నది, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నది, ఇన్నాళ్ళు సుదీప్ మొత్తుకొని చెప్పింది కూడా ఇదే. మీరు ఎవరైతే ఫ్రెండ్ అంటారో వాళ్ళే మీకు బలహీనం, వాళ్ళే మీకు ప్రథమ శత్రువులు, వాళ్ళే మీకు స్పీడ్ బ్రేకర్లు. సో స్పీడ్ బ్రేకర్లు ఎవరో తెలుసుకోండి, దాటుకొని ముందుకెళ్ళిపోండి. కప్పు గెలుచుకోవాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు బంధుత్వాలు పనికిరావు, సంబంధాలు పెంచుకోవద్దండి, ఇది సీరియల్ కాదు, బిగ్ బాస్ హౌస్ అని చాలాసార్లు చెప్పారు. అది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీ అంతా అయిపోయిన తర్వాత అడుగుతాను, ఒకటి చెప్పండి, మిమ్మల్ని ఒక్కొక్కరు మిమ్మల్ని ఎంతమంది వద్దనుకుని ఉండొచ్చు అని అన్నప్పుడు 2, 1, 3 అలా అనుకుంటూ చెప్తానమాట. విచిత్రం ఏంటంటే ఇక్కడ చైత్రకు తక్కువ వస్తుంది, ఆ తర్వాత ధనరాజుకు తక్కువ వస్తుంది, హనుమంతుకు తక్కువ వస్తుంది, మోక్షితకు అంతంత మాత్రమే, వీళ్ళకే ఎక్కువ వస్తుంది అన్నమాట. సో దీంతో ఆ యాక్టివిటీ క్లోజ్ అయిపోతుంది. యాక్టివిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత శనివారం రోజు వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఇంట్లోన వాళ్ళు జంటలు కూర్చొని, ఎవరు త్రివిక్రమ్, భవ్య, గౌతమి, మంజు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇలా కాదు మనం విడిపోవాల్సిందే, ఆడుకోవాల్సిందే. కానీ గౌతమి ఇక్కడ చెప్తూ ఉంటుంది, నేను స్నేహాన్ని కట్ చేయను, పాజ్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు కట్ మై ఫ్రెండ్షిప్, లెట్ అస్ పాజ్ ఇట్. కొద్దిగా దాన్ని పాజ్ చేద్దాం, బయటికి వెళ్ళాక మళ్ళీ మనం పెంచుకుందామని చెప్తుంది. ఇట్స్ ఎ గుడ్ నోట్. కాకపోతే త్రివిక్రమ్ ఉండి లేదు మనం కట్ చేసుకుందామని అంటారు. మంజు కూడా సరే
నేను కట్ చేసేద్దాం, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అంటారు. అది శనివారం పంచాయతీకి సంబంధించినటువంటి జిస్ట్. ఇక సండే వచ్చేసరికి మొత్తం సండే ఫండే టాస్కులు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు, కాకపోతే ఒకే యాక్టివిటీ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ బోర్డు సర్కిల్ పెట్టింటారు. ఆ సర్కిల్లో 3 కలర్లు ఉంటుంది. ఒకటి డేంజర్ జోన్, ఒకటి కాంపిటేటివ్ జోన్, ఇంకొకటి జోకర్ జోన్. సో ఈచ్ కండక్టర్ వచ్చి ఫోటోలు తీసుకొని స్టిక్ చేయాలి. ఎక్కడ వాళ్ళు ఏ ఏరియాలో అనిపిస్తే ఆ ఏరియాలో. ఎవరు నీకు డేంజర్, ఎవరు నీకు కాంపిటీటర్, ఎవరు మీకు జోకర్. జోకర్ అంటే ఏంటి, పట్టించుకోవాల్సిన పని లేదు అని. విచిత్రంగా ఇక్కడ కూడా జోకర్ దగ్గర ఎక్కువ మంది ఆప్ చేసింది చైత్రనే. మళ్ళీ ఇక్కడ ఏదో అంటే ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఏదో అలాగే వెళ్ళిపోతూ ఉన్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇది చాలా సారీ అనిపించే విషయం. సో ఇక్కడ భవ్యకు డేంజర్ జోన్లో ఉన్న త్రివిక్రమని పెడుతుంది, కాంపిటీటర్గా ఇంకొకరు పెడుతుంది, జోకర్గా ఇంకొకరు పెడుతుంది. అలాగే గౌతమి కూడా కాంపిటీటర్గా ఎవరిని పెడుతుందంటే మంజుని పెడుతుంది. అలాగే మంజు కాంపిటీటర్గా గౌతమిని పెడతారు. ఇలా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వీళ్ళ వల్ల నాకు డేంజర్, వీళ్ళు నాకు కాంపిటీటర్, వీళ్ళు జోకర్స్ అని వాళ్ళు చెప్పేస్తారు అనమాట. అదొక యాక్టివిటీ అయిపోయింది. సో ఈ యాక్టివిటీ వలన ఏంటి ప్రయోజనం ఏంటంటే ఆ సభ్యులు సాటి వ్యక్తిని ఏమనుకుంటున్నారు, ఎవరు తనకు కాంపిటేటివ్ అనుకుంటున్నారు, ఎవరు తనకు డేంజర్ అని అనుకుంటున్నారు, ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు, పెద్ద జోకర్ వాళ్ళు అని అనుకుంటున్నారు. ఇది అన్నమాట అక్కడ మనకు కనిపించేది. సో ఈ యాక్టివిటీ కూడా పూర్తయిన తర్వాత అక్కడ సుదీప్ గారు ఒకటే మాట చెప్తారు, ఆలోచించుకోండి. ఇక ఇంతకంటే ఎక్కువ నేను మీకు చెప్పాను. మీరు నెక్స్ట్ రేపటి నుంచి ఒక రెజల్యూషన్ తీసుకోండి. మిగిలింది 21 రోజులే. మళ్ళీ చెప్తున్నాను, 3 వారాలు మాత్రమే మిగిలాయి. ఈ 3 వారాల్లోనే మీరేం చేసినా కూడా మీ జీవితంలో బిగ్ బాస్ హౌస్ అనేది ఇక 21 రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మీకు వచ్చే అవకాశం చాలా చాలా కష్టం. కాబట్టి ఉన్నన్ని రోజులు ఇక్కడ అనుభవాన్ని ఆస్వాదించండి, ఇక్కడే ఉండండి. మైండ్ ఆబ్సెంట్, ఫిజికలీ ప్రెజెంట్గా ఉండొద్దండి. మెంటలీ ఫిజికలీ ఇక్కడే ఉండండి. ఆ తర్వాత ఆటను ఆడండి, ఒంటరిగా ఆడండి. ఇది నోట్ ఇచ్చి ఈరోజు ఎపిసోడ్ని ఎండ్ చేస్తారనమాట. మధ్యలోన కొన్ని కామెడీగా ట్రోలింగ్, అంటే పబ్లిక్ ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది, ముఖ్యంగా చైత్రని ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఆ తర్వాత ధనరాజుని ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఆ తర్వాత భవ్యగౌని ఎలా ట్రోల్ చేస్తున్నారు, త్రివిక్రమ్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు, మోక్షితని ఎలా ట్రోల్ చేస్తున్నారు, మంజుని ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా విడివిడిగా చూపిస్తారనమాట. విశేషం ఏంటంటే మంజు ఈరోజు వేసుకుని వచ్చిన డ్రెస్ ఏంటంటే ప్యాచెస్గా ఉన్నటువంటిది ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని వస్తే చూడగానే సుదీప్ వదలరు కదా. సుదీప్ ఒక మాట అంటారు, ఏం మంజు నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడెక్కడ చినిగిపోయిందో అక్కడంతా ప్యాచ్ వేసుకున్నట్టున్నావు. చాలా డీప్ మాట కదా, అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి, అక్క కావచ్చు, సుదీప్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎక్కడెక్కడైతే నీకు దెబ్బ వేశారో, ఎక్కడెక్కడైతే నీకు బొక్కబడిపోయిందో అక్కడంతా కూడా నువ్వు ప్యాచ్ వేసుకున్నావు కదా అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. సో ఈ నోట్తోన ఈరోజు సండే ఎపిసోడ్ కూడా ఏమైంది. చూడడానికి ఫండే టాస్క్లో ఉన్నా కూడా దిస్ ఈజ్ సీరియస్ నోటే. కాకపోతే సుదీప్ గారు ఎన్నోసార్లు చెప్పారు, పాపం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితుల్లోనూ వాళ్ళు లేనప్పుడు ఈయన మాత్రం ఏం చేయగలడు. చూద్దాం. ఇక ఈ 21 రోజులు ప్రతిరోజు కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వారం మనకు నామినేషన్లు లేవు కాబట్టి నో ఎలిమినేషన్. కాకపోతే ఇదే విషయం సభ్యుల్ని కూడా అడుగుతారు, ఈసారి నామినేషన్ లేదు మీకు ఎలా అనిపించింది అంటే, కొంతమంది ఏమో మేము హ్యాపీ సార్ అంటే, మంజు అంటాడు లేదు నాకు హ్యాపీ లేదు, ఒకరు వెళ్ళింటే బాగుండేది, 8 అయ్యింటే బాగుండేది. త్రివిక్రమ్ కూడా అంటాడు లేదు సార్ ఎవరైనా ఎలిమినేట్ అయితే బాగుండేది. కారణం ఒకటే, వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారో మాకు తెలిసేది, ఎలిమినేట్ అయ్యే ముందు మీరేం చెప్తారనేది మాకు తెలిసేది. ఇవి రెండు కూడా మాకు గుణపాఠాలు అయ్యేవి అని త్రివిక్రమ్ చెప్తారు. సో ఇది అండి ఈ శని ఆది వారాల్లోన కిచ్చా సుదీప్ గారు. శనివారం ఏమో వారత కథ కిచ్చన జೊತೆ, సండే ఏమో సూపర్ సండే విత్ బాద్షా సుదీప్. ఈ 2 ఎపిసోడ్లు మీ దగ్గర సూక్ష్మంగా చెప్పాను. చూద్దాం, రేపటి నుంచి ప్రతిరోజు తప్పకుండా రివ్యూని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.